వెల్కమ్ టు గీతికా ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటి అని అంటే ఏంటో ఈ బాక్సెస్ అని అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా మీ అందరికీ నేను క్రిస్మస్ ఆ టైంలోనే చెప్పాల్సిందా వీడియో అనమాట. నేను కూడా కొంచెం బిజీగా ఉండి చెప్పలేకపోయాను. ఇవి వచ్చేసేసి ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ మనకి చాలా మంది అనమాట మన దగ్గర డిజైన్ వేయించుకున్న వాళ్ళకి శారీకి ఈక్వల్గా శారీలో ఏ కలర్ అయితే ఉందో శారీ కలర్ ఎలా ఉందో అలాంటివి అండ్ కుందన్స్ అన్నీ కలిపి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేయమని ఆర్డర్స్ చాలా మంది ఇస్తున్నారండి. అలా కొంతమంది మన వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కొంతమంది అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ కూడా అడుగుతున్నాను. నేను జస్ట్ షార్ట్ వీడియోలో ఒక్కసారి పెట్టాను అండ్ స్టేటస్లో చూసిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారండి ఏంటి ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అని అనేసి. దానికోసమే ఈరోజు మన వీడియో అయితేనండి. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ అందరికీ వస్తుందండి. ఇప్పుడైతే అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి మనకు అసలు ఏ సైజెస్ కావాలి, ఫస్ట్ సైజెస్ కావాలి. దీనిలో అసలు ఏ సైజెస్ ఉంటాయి అని అంటే 2-4 వస్తుంది, 2-6, 2-8, 2-10 ఇలా 4 సైజెస్. అంటే ఇవి పెద్దవాళ్ళకి అనమాట. 2-4, 2-6, 2-8, 2-10 మామూలుగా ఏంటి అని అంటే మనకి సైజెస్ అనేవి మన బ్యాంగిల్స్ నా సైజ్ ఉంటే 2-8 అండి నా సైజు. అంటే కొంచెం ఒక మోస్తారు చిన్న సైజు వాళ్ళకైతే 2-6, మరి బాగా సన్నగా ఉండేవాళ్ళకైతే 2-4 అట్లా సరిపోతుంది అనమాట. అదేంటంటే కస్టమర్ మనం ముందే డిసైడ్ చేస్తాం కాబట్టి సైజ్తో ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా రన్ అయ్యాయి ఏంటంటే 2-8 సైజ్ ఒకటి, 2-10 సైజ్ ఒకటి, ఈ రెండు ఎక్కువ బాగా పెద్ద సైజ్ అనమాట 2-10 అనేది. అండ్ 2-6 మీడియము, 2-8 ఒక మోస్తారుగా అనమాట. ఓకేనా. ఇది వచ్చేసేసి ఇక్కడ దీంట్లో వచ్చేసేసి మనకి ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఏంటి అని అంటే వీటిలో వచ్చేసేసి 1 కట్ ఉంటుంది, 2 కట్ ఉంటుంది అండ్ 4 కట్ ఉంటుంది. ఓకేనా. 1 కట్ అంటే ఓన్లీ 1 సింగిల్ బ్యాంగిల్ మాత్రమే. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సర్క్యులర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ 1 కట్లో అయినా సరే 2 టైప్స్ ఉంటాయి. ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ సర్కిల్ ఉంటుంది. అసలు ఫ్లాట్ బ్యాంగిల్ అని అంటే ఎలా ఉంటుంది అని అంటే మీకు చూపిస్తానండి. ఇదిగో వచ్చేసేసి ఇదిగోండి, ఇది వచ్చేసేసి 2-10 సైజు నేను మీకు చూపిస్తున్నది. ఇది వచ్చేసేసి 2-10 సైజ్ అనమాట. చూడండి దీనిలో వచ్చేసేసి 2 కట్ చెప్పాను, 2 కట్ బ్యాంగిల్, 1 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్ ఇలా 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసేసి చూడండి నేను చూపిస్తుంది 2 కట్ బ్యాంగిల్ అనమాట. అంటే ఒకే కలర్ బ్యాంగిల్స్ 2 ఉంటాయండి. దాంట్లో ఏమి అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు, ఒకే రకమైన. 1 కట్ అంటే ఒక ఇట్లాంటిది ఒక బ్యాంగిల్ ఉంటుంది. 4 కట్ అంటే 4 ఉంటాయి అనమాట ఒకే కలర్లో. ఓకేనా. ఇది వచ్చేసి 2 కట్ అండ్ 2-10 సైజ్ అనమాట. ఓకేనా. ఇది 2-10 సైజ్. ఇది ఫ్లాట్ బ్యాంగిల్ చూసారు కదా, ఫ్లాట్ బ్యాంగిల్. అలానే మనకి ఇది వచ్చేసేసి 2 కట్లో వచ్చేసేసి సర్క్యులర్ బ్యాంగిల్ అనమాట. ఇది చూడండి మనకి ఫ్లాట్కి సర్క్యులర్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. ఓకేనా. ఫ్లాట్కి సర్క్యులర్కి ఇవి 2 మోడల్స్ అనమాట. ఇవి 2 మోడల్స్ 210లోను 210లో వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్, సర్క్యులర్ బ్యాంగిల్. దీనిలో వచ్చేసి 2 కట్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలానే 1 కట్ బ్యాంగిల్ కూడా చూపిస్తాను. 210లో వచ్చేసేసి 1 కట్ బ్యాంగిల్ అనమాట. మీకు ఇంకొకటి ఏంటి అని అంటే ఇవన్నీ సరే మీకు ఎలా గుర్తుంటుంది మేడం మనకి ఎట్లా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏంటి అని అంటే దీనిపైన ఇక్కడ రాసి ఉంటుంది సైజు, వాటికి ఏంటి 2 పీస్ అంటే 2 కట్ బ్యాంగిల్స్ అని, సైజ్ వచ్చేసి 210 సైజ్ అని చెప్పేసి మనకి క్లియర్గా దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. సో మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకొకటి వచ్చేసేసి 210లో 1 పీస్ బ్యాంగిల్ అంటే దీనిలో కూడా ఫ్లాట్ ఉంటుంది, సర్కిల్ లాగా కూడా ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసేసి ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట. చూసారు కదా ఫ్లాట్గా ఉంది ఇది. ఇంకొకటి సర్క్యులర్ బ్యాంగిల్ అంటే మామూలు సర్కిల్గా ఉంటుంది. ఇవేంటి అని అంటే మనం ఒక్క చేతికి బ్యాంగిల్ అంటే ఏంటంటే జాబ్ హోల్డర్స్ అలాంటి వాళ్ళు ఏంటి ఇది జస్ట్ రెగ్యులర్ వేర్కి ఏదైనా సరే రెగ్యులర్ వేర్కి వాడడానికి అయితే ఇట్లా ఈ 1 కట్ బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. ఒక్కొక్కరు ఏంటి అని అంటే 2 కట్ కూడా వాడుకోవచ్చు. 2 కట్ బ్యాంగిల్ అండ్ 1 కట్ బ్యాంగిల్ రెగ్యులర్ వేర్గా కూడా వాడుకోవచ్చు. ఏంటంటే జాబ్ హోల్డర్స్, బయటకు వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి వాడుకోవచ్చు. ఇది వచ్చేసేసి 210. ఈ సైజెస్ అన్ని 210 నేను చెప్పాను కదా. 2-4, 2-6, 2-8, 2-10 ఉన్నాయి. ఓకేనా. దీనిలో వచ్చేసేసి ఇది అండి. ఇంకొకటి వచ్చేసేసి 4
4 కట్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా, దీనిలో వచ్చేసేసి 4 పీసెస్ ఉంటాయి. దీనిలో కూడా మనకి సర్క్యులర్ ఉంది, ఫ్లాట్ రెండు ఉన్నాయి. ఇదిగోండి 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఒకే కలర్ వచ్చేసేసి 4 బ్యాంగిల్స్ వస్తాయి. ఇవి వచ్చేసేసి ఫ్లాట్గా ఉన్నాయి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను పిక్ చూడండి, దగ్గరగా ఇవి వచ్చేసేసి 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా. అట్లానే మనకి 2/8 సైజ్లోనూ ఉన్నాయి, 2/6 ఉన్నది, 2/4 ఉంది. ఇదంతా అయిపోయింది. ఓకే, దీన్ని మనం డెకరేట్ చేయాలి. డెకరేట్ చేయడానికి సిల్క్ థ్రెడ్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. దీన్ని ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అనేది నా ముందు వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా నేను చెప్తానండి. ఇంకొకటి ఏంటి అని అంటే వీటికి డెకరేషన్కి స్టోన్స్ అంటే జర్కన్స్ కావాలి. జర్కన్సే పెట్టాలని ఏం లేదండి, జర్కన్సే యూజ్ చేయాలని ఏం లేదు. నార్మల్ మన స్టోన్స్ ఉన్నాయి కదా, అంటే మన క్రియేటివిటీ అనమాట. గ్లాస్ కుందన్స్ కానీ, లేదు 3D కుందన్స్ ఉన్నాయి కదా అది కానీ, లేదు మనకి ఇలా జర్కన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఇలా జర్కన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇలా జర్కన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసేసి ఓన్లీ వైట్ కలర్ అండ్ స్క్వేర్ షేప్ అనమాట. వీటిలో వచ్చేసి ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, స్క్వేర్లో కూడా చిన్నవి కొంచెం చిన్న స్క్వేర్స్ ఉన్నాయి. అండ్ సర్కిల్లో వచ్చేసేసి మనకి కలర్స్ కూడా ఉన్నాయండి. నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తాను, ఎందుకు అనంటే అన్ని కలర్స్ని ఇక్కడ చూపించడం కదా. సో ఇక్కడ వచ్చేసేసి నేను గ్రీన్, మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ అండి, సర్కిల్లో గ్రీన్. అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్. వీటికి వాడే కుందన్స్ అంటే ఈ కుందన్సే వాడాలి అని నేను చూపించట్లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇవేంటంటే చుట్టూతో ఫ్రేమ్ వస్తుంది, గోల్డ్ కలర్ ఫ్రేమ్ వస్తుంది కాబట్టి మనకి ఈ కుందన్స్ వాడవచ్చు. వాడితే కొంచెం బాగా ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా జర్కన్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పేసి చాలా బాగా నడుస్తున్నాయి. మనకి కొంచెం క్విక్గా వర్క్ అనేది మనకు కొంచెం క్విక్గా అయిపోతుంది, అర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే దీనికోసం మీరంతా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. మన వర్క్ జరుగుతున్న టైంలోనే మనం దీనికి కూడా జస్ట్ లైక్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అట్లా స్టిచ్ చేయడం అనమాట. ఓకేనా. దీనిలో వచ్చేసేసి ఇప్పుడు ఇంకా బాగా నడుస్తుంది ఏంటి అని అంటే 3D ఫ్లవర్స్ అలాంటివి చేయడానికి ఇలా హాఫ్ మూన్ టైప్ జర్కన్స్ అయితే వాడుతున్నారండి. చూసారు కదా, ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది హాఫ్ మూన్ మీకు కనిపిస్తుంది కదా, హాఫ్ మూన్ ఇక్కడ కనిపిస్తుంది. హాఫ్ మూన్ పైన ఒక చిన్న డాట్ లాంటిది ఒక స్టోన్ అయితే స్టిక్ చేశారండి. దీనిలో డ్రాప్ షేప్ ఉన్నాయి, అండ్ ఇట్లా సర్కిల్, డ్రాప్ షేప్, స్క్వేర్, ఇంకొకటి వచ్చేసి రెక్టాంగిల్, అట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా కావాలి అని అంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఓకే, పెద్దవాళ్ళకి చూపిస్తున్నారండి. అసలు హంగామా అంతా ఫెస్టివల్స్ అప్పుడు ఉండేది, హంగామా అంతా చిన్నపిల్లలదే కదా, మన ఈ పిల్లలదే కాబట్టి వాళ్ళకి మనం ఓన్గా చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, అసలు మనకి ఇవి ఎక్కడ మనకి ఆ సైజు ఉంటాయా, అసలు పిల్లలకి అంటే ఏమైనా ఉంటాయా అని చెప్పేసి మనలో చాలా మందికి డౌట్ ఉందండి. దీనిలో కూడా పిల్లలకు కూడా ఉన్నాయండి. ఆ సైజు వచ్చేసేసి 24 ఒక సైజు, 28 సైజ్. దీనిలో కూడాను మనకి ఏంటి అని అంటే ఫ్లాట్ ఉంటాయి, సర్కిల్ ఉంటాయి. దీనిలో వచ్చేసేసి పిల్లలకు కాబట్టి ఏంటి అని అంటే 1 కట్ ఉంటాయి, 2 కట్ అండ్ 4 కట్ మాత్రం ఉంటాయి అన్నమాట. ఓకేనా. మ్యాక్సిమం ఎక్కువగా 2 కట్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి పిల్లలకి. ఓకేనా. ఎక్కడ మామూలుగా మంచి సీజన్ టైంలో మాత్రమే మనకి 4 కట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఇది వచ్చేసేసి చూడండి 2 కట్ పిల్లలకి. ఇది సైజ్ వచ్చేసి 24. ఈ సైజు బ్యాంగిల్స్ ఎవరికి అని అంటే ఒక 9 years 10 అబోవ్ పిల్లలకి మాత్రం బాగా ఉంటుంది, 10, 11 అట్లా. ఓకే, 9 years పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటే కూడా సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇదైతే మనకి 24 సైజు, ఇది కిడ్స్కి మాత్రం. వీటిని జర్కన్స్తోనే మనం డెకరేట్ చేయాలంటే అక్కర్లేదండి. మనం పిల్లలకి హ్యాండ్స్ కానీ నెక్ లైన్స్ కానీ హ్యాండ్ ఒక ఎంబ్రాయిడరీ వేసినప్పుడు అదే క్లాత్ మీద మనం హ్యాండ్ డిజైన్ మళ్ళీ వేసి దాన్ని కట్ చేసేసి దీనికి స్టిక్ చేసి మనకు నచ్చిన రీతిలో పిల్లలకి మనం డెకరేట్ చేసి మ్యాచింగ్గా కూడా మనం వేయొచ్చు అనమాట. ఇలా బ్యాంగిల్స్ ఏంటంటే ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవే కాదండి, ఇంకా వచ్చేసి పిల్లలకి వచ్చేసేసి టిక్ పిన్స్ ఉన్నాయి, శారీ పిన్స్ ఉన్నాయి, అండ్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ మన ఓన్ క్రియేషన్తో చేయగలిగే హెయిర్ బ్యాండ్స్. యాక్చువల్గా ఇది సీజన్ ఫెస్టివల్ సీజన్ టైంలో అయినట్లయితే అన్నీ
మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు స్టాక్ అయితే నేను స్టాక్ పెట్టున్నాను. అవన్నీ వచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో అయితే నేను అన్నీ చూపిస్తాను. హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, పిల్లలకి మనం పెట్టుకునే హెయిర్ క్లిప్స్ కానీ అన్నీ అనమాట. మీకు ఏ మోడల్ అయితే ఉందో అన్ని మోడల్స్ ఆల్మోస్ట్ నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో మీకు అసలు చూపిద్దామన్నా సరే టైం దొరకలేదు నాకు. ఇంకొకటి వచ్చేసి 28 సైజ్ అనమాట. ఈ 28 సైజ్లో కూడా వచ్చేసి 2 కట్ ఉంది. ఓకేనా, ఇది వచ్చి ఫ్లాట్ అనమాట. దీంట్లో సర్కిల్ కూడా అయిపోయిందండి. ఓకేనా, ఇప్పుడు కొన్ని అంటే రెగ్యులర్గా వాడే మాత్రం మన దగ్గర అంటే అవి కొంచెం హెవీగా తెప్పిస్తాం కదా, అది జరుగుతున్నాయి వర్క్స్. కాబట్టి ఇది మీకు చెప్దాము. కొంచెం ఫ్రీ టైం చూసుకుంటే దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చెప్పడానికి ఇది కొంచెం ఫ్రీగా ఉన్న టైం కాబట్టి నేను ఇవి చూపిస్తున్నానండి. ఓకేనా, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు అంటే మనం దానికోసం సపరేట్గా మనం ఏం వర్క్ చేయకోకుండా ఎంబ్రాయిడరీతో పాటే మనం వేసే ఎంబ్రాయిడరీతో పాటే జస్ట్ ఏంటి అని అంటే మనం హ్యాండ్కి వేసే డిజైన్ మనం ఆ డిజైన్ని తీసుకొని బ్యాంగిల్ లాగా రెడీ చేసి కస్టమర్కి కానీ ఇవ్వగలిగితే మన వర్క్ కానీ మన బిజినెస్ కానీ కొంచెం గ్రోత్ అవడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకేనా, ఇది అండి ఈరోజు మన వీడియో. ఇది ఏంటి అని అంటే మేడం ఇది అసలు ఎలా తీసుకోవాలన్న డౌట్ చాలా మందికి వస్తుంది అనమాట. అలా ఎలా తీసుకోవాలి ఏంటి అసలు మాకు అసలు ఇదేం తెలియదు, స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కిట్ వైజ్గా కూడా వస్తుంది. మీరు బయట వాళ్ళకి వెయ్యాలి అని అంటే అమ్మో బల్క్గా తీసుకోవాలి అని అంటే వేస్ట్ అయిపోతుందేమో అనే ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా మీరు బల్క్గా తీసుకునే పని లేకుండా మీరు కిట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. అంటే మీ ఓన్గా మీరు ఒకసారి ట్రై చేయాలి అనుకున్నారనుకోండి, ఓకే మీరు చెయ్యొచ్చు. అట్లా చేసి మీరు చూపించుకోవాలి బిజినెస్ ఏమి అంటే రా మెటీరియల్ అనేది మీ దగ్గర హ్యాండ్ స్టాక్ ఏం పెట్టుకోకుండా మీరు జస్ట్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఒక కిట్గా అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. నా దగ్గర ఉన్న అన్ని స్టోన్స్ వచ్చేసేసి 10 గ్రామ్స్ ఇస్తాను. అండ్ మీ సైజ్కి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వచ్చేసేసి ఆ సైజు బ్యాంగిల్ చెప్పారనుకోండి, ఏది 1 కట్ కావాలన్నా 2 కట్ కావాలన్నా 4 కట్ కావాలన్నా ఏదైనా సరే ఒక బాక్స్ అనమాట కలిపి ఒక కిట్గా మన పర్ల్ మిషన్ కిట్ అయితే ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నా అదే విధంగా దాన్ని ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా, ఎందుకు అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాకు రాలేదు, చాలా సైజెస్లో కస్టమర్స్ ఏ సైజ్ అడుగుతారో తెలియలేదు, చాలా సైజెస్ తెప్పించాను అని అక్కర్లేదు. మన రెగ్యులర్ సైజు పెద్దవాళ్ళయే చూసుకొని 2.8 to 2.10 అనమాట మ్యాక్సిమం. అవి రెండు లేదు ఇంకా వేరే సైజ్ అయినా సరే మీ సైజ్ 2.6 అయితే 2.6 అయినా సరే నేను మీకు ఇస్తానండి. కిట్ వైజ్గా ఇస్తాను. అంటే మన దగ్గర వచ్చేసేసి దగ్గరగా 18 నుంచి 20 ఉంటాయి, 20 కలర్స్ ఉంటాయి అన్నమాట జర్కన్స్లో. ఆ జర్కన్స్ అన్ని 10 గ్రామ్స్ ప్లస్ మీరు అడిగిన ఒక బ్యాంగిల్ బాక్స్ అది ఏదైనా అవనండి, 1 కట్ అవనండి, 2 కట్ అవని, 4 కట్ అవని, ఇవన్నీ కలిపి ఒక కిట్లో మీకు ఇస్తానండి. దాని కాస్ట్ దాని డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి, ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. చేసినట్లయితే మీకు ఫొటోస్ అసలు ఏమేమి పెడుతున్నాం కిట్లో, అసలు 10 గ్రామ్స్కి అసలు ఎన్ని వస్తాయి అనే ఐడియా మీకు కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. చేసినట్లయితే మీకు అన్ని క్లియర్ ఐడియాస్తో మీకు ఒక ఐడియా వచ్చే విధంగా క్లియర్ పిక్స్ అయితే నేను సెండ్ చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితేను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే టైం తీసుకోలేపాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకొని మీకు చేసే ప్రతిదీ నేను మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఎలా చేయాలి, అసలు ఎన్ని లైన్స్ తీసుకోవాలి, దీనికి ఎలా చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఇవన్నీ మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే చూపిస్తానండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.